విశాఖ సినెడ్ ఉక్కు నగరం ప్యారిష్ రూపాంతర లూథరన్ సంఘం ప్రసారం చేస్తూ ఉన్న ఈ ఆన్లైన్ సర్వీస్ని తమ తమ గృహాలలోనే కుటుంబాలుగా ఏకీభవించి వీక్షిస్తూ ఉన్న ప్రతి విశ్వాసికి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో నేటి పెంతెకోస్తు ధవళాదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 245వ కీర్తన. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము దీవింపగా. పల్లవి చివరి చరణం మాత్రం పాడుకుని ఆరాధన క్రమములో కొనసాగుదాం. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము 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 దీవింపగా నిమ్ము నీదు కృపను రమ్ము దీవింపగా నిమ్ము నీదు కృపను నింపు మాడేందాము నెమ్మది పొందంగా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము జనకసుతాత్మయో గణత్రిత్వమో దేవ జనకసుతాత్మయో గణత్రిత్వమో దేవ నిను సన్నుతింపను నీదు దయనంపుమా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా యతిక్రమములు నేను ఒప్పుకోను.
దోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమాగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ వద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన యాక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామముందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయము. నేటి పెంతెకోస్తు పండుగ ధవళాదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదవగా విందుము. యెహోవా ఆత్మ లోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నాట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలము లాందున ఇలాగు సమాధానం నరుల అయనాదయ ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమాజనగానిను మహినిస్తు తీంచుచు మరి పొగడు చున్నాము. మహిమపచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదాల చియునికు మహినిమా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకాది ఉని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసికపో యేసు రక్షక వాసిగా జినాకుని కుడి వై
కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవునియందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావిప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మాతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసముంచు వారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆ ఆత్మ మూలముననే సర్వ విషయములను సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. నేటి పెంతెకోస్తు ధవళాదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు ప్యారిస్ పాస్ట్రమ్ గారు శ్రీమతి ఆండ్రూ ఎస్తేర్ గ్రేస్ గారు వచ్చి చదవుగా విందుము. పెంతుకొస్తు ధవళాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పవన శక్తుడ దేవా, పవన మార్త్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము ఎఫీసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎఫీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించెను. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయము 15-16 వచనములు చదువుగా విందుము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును
యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియగు దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3 దినముల లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 243వ కీర్తన. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. 243వ కీర్తన పల్లవి చివరి చరణం పాడుకుందాం. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మ నుంతునని పరలోకపు తండ్రి పలికి వేదమునందు పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రభాలమైన మేలిట. అన్నిటికన్నా ప్రభాలమైన మేలిట. నిరానమ్మి మొరబెట్టు పరమా పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుక. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు
ప్రభుని పేరట వేడుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ శాశ్వతమైన కృప, నీ అపారమైన ప్రేమ, నీ అత్యున్నతమైన దయా సంకల్పమును బట్టి నాయనా ప్రభా, నీ ఉచితమైన నిర్హేతుక జాలిమాన కటాక్షమును బట్టి మేము ఈ రోజుకి సజీవుల లెక్కల్లో ఉన్నాం ప్రభా. అందుని బట్టి నీకు కోట్ల కొలది వందనాలు చెల్లించుకొనుచు ఉన్నాం. నేటి పెంతెకోస్తు ధవళాదివారపు ఆరాధన క్రమము రూపాంతర లూథరన్ సంఘం పక్షంగా ప్రసారం అవుతూ ఉన్న ఆన్లైన్ సర్వీస్ ద్వారా వీక్షిస్తూ ఉన్న అనేకమైన కుటుంబాలను బట్టి నీకు వందనాలు. వారందరినీ కూడా విశ్రాంతి దినపు ముఖ కాంతిలో దర్శించండి. వాక్యమై ఉన్న దేవా, నిన్ను నీవు మా ఎదుట సుస్పష్టంగా ప్రత్యక్షీకరింపచేసుకుని సాక్షాత్కరింపచేసుకుని మా హృదయాలలో నివసించుమని, మాతో స్పష్టముగా మీరే మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యగల నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో పెంతెకోస్తు పండుగ ధవళాదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తన నామం పేరిట మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి ఆన్లైన్ ప్రసారం ద్వారా తన పాత్రగా నన్ను వినియోగిస్తుకుంటూ ఉన్న త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం కొరకు అనునిత్యము సంఘ కాపరిగా నా కుటుంబము ప్రార్థిస్తూ ఉంది అని తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదే సమయంలో మన ట్రాన్స్ఫిగరేషన్ లూథరన్ చర్చ్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని సంఘ కాపరిగా మీకు విన్నవించుకొనుచూ ఉన్నాను. మీకు మరి ఈ ఛానల్ ద్వారా ప్రసారం అవుతూ ఉన్న మన సంఘ కార్యక్రమాన్ని మీ యొక్క సెల్ ఫోన్లో మీ ఫ్రెండ్స్గా, రిలేటివ్స్గా, మరి మీతో అనుబంధాన్ని కలిగి ఉన్న వారికి కూడా ఫార్వర్డ్ చేసి దేవుని వాక్యాన్ని ఈ రీతిగా అనేకులకు మరి పంచడానికి మీ వంతు సహాయ సహకారాలు మరి మీరు పోషించాలని, మాకు అందించాలని ప్రభువు పేరిట ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను. మరి నేటి పెంతెకోస్తు ధవళాదివారపు ఆరాధనలో మనం చదువుకున్న లేఖన భాగాలను కేంద్రంగా చేసుకుని నేడు మనం మాట్లాడుకోబోయే ఈ వర్తమానానికి నేను ఇస్తూ ఉన్న మరి అంశము ద పెంతెకోస్త్ క్రౌడ్. ఈ పెంతెకోస్తు ప్రభంజనం, పరిశుద్ధాత్మ ప్రభంజనాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు అనేది సనాతన పురాతన నిష్ఠాగరిష్టమైన జాతిగా ఎంచబడిన యూదుల యొక్క విశేష వార్షిక వందనార్పిత జాతీయ మహోత్సవాలలో అతి ప్రాముఖ్యమైన పండుగగా పరిగణింపబడింది. ప్రియదేవుని బిడ్డలారా, పస్కా పండుగ సందర్భంలో ధాన్యపు కంకులు ప్రథమ ఫలముగా అర్పించిన 50
రోజులకు వచ్చే పండుగ కాబట్టి దీనిని గ్రీకు భాషలో ఆనాటి ప్రజలు మరి పెంటాకోస్ట్ అనే మాటతో పిలిచారు. ఈ పెంటాకోస్ట్ అనే మాటకి 50వ అనే అర్థం ఉంది. పాత నిబంధనలో ఈ పండుగకు 3 పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటిది చాగ్ హా కాసీర్ అని పిలిచారు, అనగా కోతకాల పండుగ అని అర్థం. రెండవది చాగ్ షావోత్ అని పిలిచారు, అనగా వారాల పండుగ అని అర్థం. మూడవది యోమ్ హా బిక్కురీమ్ అని పిలిచారు, అనగా ప్రథమ ఫలముల పండుగ. సనాతన యూదులు దీనిని షావోత్ అనే ఒక షార్ట్ ఫామ్లో పిలవడం అనేది జరుగుతూ ఉంది. ఈ పెంతెకోస్త్ క్రౌడ్ అనే మరి అంశాన్ని కొన్ని ఉప అంశాల ద్వారా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మన దృష్టికి తారసపడుతూ ఉన్నాయి. మొదటిది ద క్రానాలజీ ఆఫ్ పెంతెకోస్త్, ఆరిజిన్ ఆఫ్ పెంతెకోస్ట్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమ, పెంతెకోస్తు ఆవిర్భావం, యూదుల పండుగల యొక్క కాలపట్టికను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వారు సంవత్సరానికి 7 జాతీయ విశేష వార్షిక వందనార్పిత మహోత్సవాలను ఆచరించే క్రమాన్ని కలిగి ఉన్నారు. వాటిలో మొట్టమొదటిది పస్కా అనే పులియని రొట్టెల పండుగ. ఈ పండుగ దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది అని అంటే కలువరి శిలువ బలియాగానికి సూచనగా ఇది కనబడుతూ ఉంది. రెండవది ప్రథమ ఫలాల పనల పండుగ. ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థాన పండుగకు సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది. మూడవది వారముల పండుగ. దీనినే మనం ఈరోజు పెంతెకోస్తు పండుగగా ఆచరిస్తూ ఉన్నాము. నాలుగవది బూరల పండుగ, అనగా ఈ యాజకులు కొమ్ము బూరలనెత్తి ఊదుచు ఆనాడు ఇశ్రాయేలీయుల యొక్క అశేష జనవాహిని ప్రబల ప్రభంజనంగా యెరూషలేము దేవాలయములో కూడుకుని ఉన్నప్పుడు జరిగిన పండుగగా మనం చూస్తాం. ఇది సంఘం పైకెత్తబడే మరి రెండవ రాకడకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్న పండుగ. ఐదవది ప్రాయశ్చిత్త పండుగ. ఇది రాబోయే 7 ఏండ్ల శ్రమకాలానికి సాదృశ్యంగా చూపెట్టబడే పండుగ. ఆరవది గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ. ఇది క్రీస్తు ప్రభుని 1000 ఏండ్ల పరిపాలనకు సూచనగా కనబడుతూ ఉన్న పండుగ. ఈ రీతిగా మొదటిది మనం ద క్రానాలజీ ఆఫ్ పెంతెకోస్ట్ని చూసాం. రెండవది ద కంపారిజన్ ఆఫ్ పెంతెకోస్ట్, అంటే మరి న్యూ టెస్టమెంట్ పెంతెకోస్ట్ మే బి కంపేర్డ్ విత్ ఓల్డ్ టెస్టమెంట్ పెంతెకోస్ట్. పాత నిబంధన పెంతెకోస్తుకి క్రొత్త నిబంధన పెంతెకోస్తుకి మధ్య ఉన్న పోలికలను, ఆ యొక్క సిమిలరిటీస్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన 50 రోజులకు పాత నిబంధన పెంతెకోస్తు పండుగ ఆవిర్భవించింది. చరిత్ర ప్రకారం క్రీస్తు పూర్వం 1491వ సంవత్సరం ఏప్రిల్ మాసం 14వ తేదీన ఇశ్రాయేలీయులు మొట్టమొదట పస్కా గొర్రె పిల్లను వధించడం అనేది జరిగింది. ఆ మరుసటి రోజు రాత్రి వేళ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొంది మరి వారు బయటికి రావడం అనేది జరిగింది. ఆ కోణంలో సరిగ్గా ఐగుప్తును విడిచి వారి అరణ్య ప్రస్థానాన్ని ప్రారంభించిన 50వ రోజు తర్వాత, అంటే జూన్ మాసంలో వారు సీనాయి కొండకు చేరుకున్న వారిగా మనకి కనబడతారు. సరిగ్గా క్రొత్త నిబంధన పెంతెకోస్తుని కంపేర్ చేసి మాట్లాడుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం పొందిన తర్వాత 50వ రోజుకు మరి న్యూ టెస్టమెంట్ పెంతెకోస్త్ అనేది చోటు చేసుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువును ఏప్రిల్ నెలలో మరి పస్కా పండుగ వారంలో సిలువ వేశారు. ఆయన మరి 3వ దినాన పునరుద్ధానుడై సుమారు 40 రోజులు 11 మరి పరిసరాల్లో ఆయన తన పునరుత్థాన ప్రత్యక్షతను
కనుపరిచిన వాడిగా కనబడతాడు. ఆ పునరుత్థానుడైన మరి ఆ తరువాత ఆ 10 రోజులకి ఆయన పెంతెకోస్తు ఆ పరిశుద్ధాత్మ మేడగదిలోనికి దిగి రావడం అనేది మనం చూస్తాం. ఈ రీతిగా ప్రభువు పునరుద్ధానుడై 40 రోజులు మరి భూమి మీదే ఉండి ఆరోహణమయ్యాడని గత వారం ప్రసంగంలో విన్నాం. ఆరోహణమైన తర్వాత 10 రోజులకి ఈ పెంతెకోస్తు మరి పండుగలో మేడగది అనుభవాన్ని శిష్యులు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ రీతిగా మరి ఓల్డ్ టెస్టమెంట్ పెంతెకోస్తు యొక్క విశేషం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఒక జాతిగా పుట్టిన రోజుగా దాన్ని మనం గమనిస్తాం. అంటే ద బర్త్డే ఆఫ్ ఇజ్రాయెల్ నేషన్గా మనం చూస్తాం. మరి న్యూ టెస్టమెంటల్ పెంతెకోస్తులో ఎవరు పుట్టారు అంటే, మన ఆదిమ సంఘం పుట్టింది ఈ రోజునే. కాబట్టి న్యూ టెస్టమెంట్ పెంతెకోస్త్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ ఎర్లీ చర్చ్గా మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధన పెంతెకోస్తులో ఇశ్రాయేలీయులు జాతిగా పుడితే, క్రొత్త నిబంధన పెంతెకోస్తులో ఆదిమ సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘం పుట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 32:28 వచనం ప్రకారం ఓల్డ్ టెస్టమెంట్ పెంతెకోస్తులో 3,000 మంది హతులైనట్లుగా మనకి కనబడతారు. కానీ న్యూ టెస్టమెంట్ పెంతెకోస్తులో 3,000 మంది రక్షణ పొంది దేవుని సంఘంగా ఆవిర్భవించడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఆనాడు మానవుడు దేవునికి విరుద్ధంగా బాబేలు గోపురాన్ని నిర్మిస్తూ ఉన్న సమయంలో మరి దేవుడే దిగివచ్చి దానిని కూల్చివేసి మరి అక్కడి ప్రజలందరి మధ్య భాషలు పుట్టించి తారుమారు చేసి ప్రపంచమంతటా వారిని చెల్లా చెదరు చేసిన వాడిగా మనకు కనబడతాడు. అయితే క్రొత్త నిబంధన పెంతెకోస్తులో మేడగదిలో 120 మందితో పాటు ఇంకా అనేక మంది మరి ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రాంతపు ప్రజలు మరి ఆ పండుగ దినాన సమకూడి ఉండగా పరిశుద్ధాత్ముడు పెళ్ళున దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు పాత నిబంధన పాఠ్యభాగం యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం సుమారు క్రీస్తు పూర్వం 850వ సంవత్సరంలో ప్రవచింపబడిన ఈ ప్రవచనం మరి పెంతెకోస్తు దినాన మేడగదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ మరి కార్యము ద్వారా నెరవేరినట్లుగా మనం చూస్తాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అనే మాటలు మరి ప్రవక్త ద్వారా పలకబడ్డాయి. అవి అక్షరాల నెరవేరడం మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట, ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ అపాన్ యూ, మీ మీద శుద్ధ జలము చల్లుదును అని వాగ్దానం చేశాడు. అయితే ఈరోజు యోవేలు ప్రవక్త ద్వారా ఐ విల్ స్ప్రింకిల్ హోలీ స్పిరిట్ అపాన్ యూ, మీ మీద నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మేడగది మీదకి కమ్ముకుని వచ్చిన పరిశుద్ధాత్మ ఈనాడు మన యొక్క గృహాలలో, మన యొక్క ఆలయాలలో సమకూడిన సంఘాల మీదకి కూడా పెళ్ళున దిగి రాగలడు అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమ, మనం ఇక్కడ గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, పాత నిబంధన పెంతెకోస్తులో బాబేలు గోపురం యొద్ద ప్రజలందరూ భాషలను బట్టి చెల్లాచెదరైపోగా, క్రొత్త నిబంధన పెంతెకోస్తులో మేడగదిలో మరి దేవుడు వారి యొక్క మరి నాలుకలను విభాగించి అగ్ని జ్వాలల వంటి నాలుకలు, బలముగా వీచునట్టి గాలి, వివిధ భాషల స్వరముల చేత వారు మరి పరిశుద్ధాత్మ అనుభవాన్ని వ్యక్తం చేసినప్పుడు అక్కడ వారందరూ కూడా చెదరగొట్టబడిన అనేకులు మరి మేడగదిలో సంఘముగా సమకూర్చబడడాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పెంతెకోస్తులో ఒక విచ్ఛిన్నత మనకి కనబడుతూ ఉంది. క్రొత్త నిబంధన పెంతెకోస్తులో ఒక పునఃసంధానం మనకి కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడలారా,
పాత నిబంధన పెంతెకోస్తు సీనాయి పర్వతం మీద జరిగితే, క్రొత్త నిబంధన పెంతెకోస్తు మేడగదిలో జరిగింది. పాత నిబంధన పెంతెకోస్తులో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. క్రొత్త నిబంధన పెంతెకోస్తులో పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. పాత నిబంధన పెంతెకోస్తులోను తేజోవంతమైన దేవుని మహిమ కనబడుతూ ఉంది. క్రొత్త నిబంధన పెంతెకోస్తులోను మరింత తేజోవంతమైన దేవుని మహిమ మనకి కనబడుతూ ఉంది. అయితే పరిశుద్ధాత్మను కేంద్రంగా చేసుకుని ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ప్రకారం మనం కొన్ని విషయాలు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధన మరి ఆ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హావరింగ్ వార్ బై ద వాటర్ అనే మాటలు మనం చదువుతాం. అనగా అక్కడ పరిశుద్ధాత్ముడు ఒక అగాధ జలములు, చీకటి అగాధ జలముల మీద అల్లాడుచుండెను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, బెరీత్ అనే హీబ్రూ మాటకి పొదుగుట అనే అర్థం. ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు చీకటి అగాధ జలముల క్రింద శూన్యములో దాగి ఉన్న సృష్టిని పొదిగి దేవుని యొక్క సృజనాత్మక స్వయంభత్వపు శక్తి సంపన్నతను మరి ఆయన కనుపరిచిన వాడిగా మనకు కనబడతాడు. అయితే ఇక్కడ మేడగదిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పొదిగిన అనుభవములో నుండి సంఘమును మరి వెలికి తీసిన వాడిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆనాడు శూన్యములో నుండి సృష్టిని వెలికి తీశాడు. ఇప్పుడు మేడగదిలో నుండి సంఘాన్ని వెలికి తీసి ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘంగా ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లడానికి 2000 సంవత్సరాలుగా నేటి ఆధునిక యుగ ఆదరణ కర్తగా ఆయన క్రియాశీల పాత్ర పోషిస్తూ సంఘాన్ని వధువుగా అలంకరించి రాబోవు పెండ్లి కుమారుడైన ప్రభువు కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ పెంటెకోస్టల్ కంపారిజన్ అనేది మనం ఇక్కడ వరకు ధ్యానం చేశాం. మూడవది ద కాంగ్రిగేషన్ ఎట్ పెంతెకోస్తు, అనగా పెంతెకోస్తు సంఘముగా, పెంతెకోస్తు సమూహాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అదే సమయంలో అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే, భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని ప్రభు పలకడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రాకడ ఇంకా ఆలస్యం అవడానికి ఒకే ఒక్క కారణం, ప్రపంచమంతటా ఇంకా ప్రకటింపబడవలసిన సువార్త ఎంతో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రపంచమంతటా క్రీస్తు కేంద్రీకృతమైన క్రైస్తవ విశ్వాసాన్ని విరజిల్లింపజేసే సువార్త ఇంకా ప్రకటింపబడాలి. ఒక స్కాలర్ ఈ మాటలు అంటాడు, మనము ప్రభుని యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ప్రపంచంలో ఇంకా సగం మంది యేసుక్రీస్తు ప్రభులు అనే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మొదటిసారి వచ్చాడు అన్న సంగతి తెలియని వారు ప్రపంచంలో సగం మంది కంటే ఎక్కువ ఉన్నారు అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్వార్డ్ జే స్మిత్ అనే స్కాలర్ ఈ మాటలు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మన బాధ్యత, మనము ప్రభువును ప్రకటించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాము. నీవు వినిన సువార్తను నీవు అనేకులకు ప్రకటించవలసిన బాధ్యతను కలిగి ఉన్నావు. ఆనాడు శిష్యులు విన్న వాటిని గూర్చియు కన్న వాటిని గూర్చియు ప్రచురపరుచిన వారిగా మనకి కనబడతారు. ఈరోజు మనమైతే ఈ చెవిని విని ఆ చెవిని విడిచిపెట్టేసే వారంగా ఉన్నాం. సువార్త అంటే లోకువైపోయింది. దేవుని వాక్యం అంటే చాలా నిర్లక్ష్యం అయిపోయింది. ఆనాడు ఇశ్రాయేలీయులకి మన్నా వెక్కసమైపోయినట్లుగా ఈరోజు దేవుని వాక్యం మనలో అనేక మందికి మిక్కిలి వెక్కసమైపోయింది. జాగ్రత్త, దేవుని సేవకుడిగా నేను ఒక మాటతో మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు ఈ వాక్యానికి సంబంధించిన కరువు వస్తూ ఉంది. అప్పుడు నువ్వు విన్నామన్నా చదువుదామన్నా ఎవరైనా బోధిస్తారేమో అని వెతికినా ఒక్క మొక్క కూడా సువార్త నీ చెవికి వినబడదు. ఇది వాస్తవం. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా విరివిగా మరి ప్రకటింపబడుతూ ఉన్న సువార్తను వినుటకు చెవులు గలవాడు మరి
ఆత్మ చెప్పు సంగతులను చెవియొగ్గి వినును అన్న లేఖనం ప్రకారం మీరందరూ ఆసక్తితో వాక్యాన్ని వినాలని, అలాగే ప్రకటింపబడని చోటలకు వాక్యాన్ని వెదజల్లడానికి, వాక్యం ప్రసారం కావడానికి మీ వంతు మరి పాత్రను మీరు పోషించాలని సంఘం పక్షంగా ఆన్లైన్ ద్వారా రికార్డ్ చేయబడి మీకు ప్రచురిస్తూ ఉన్న ఈ వాక్యాన్ని మీకు తెలిసిన వారందరికీ కూడా స్ప్రెడ్ చేసి మరి అనేకులు ఈ వాక్యాన్ని విని క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించుటకు మీ వంతు పాత్రను మీరు పోషించాలని దైవజనునిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. కాబట్టి ద కాంగ్రిగేషన్ అట్ పెంతెకోస్తు అనుభవం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సర్వజనులను నా శిష్యులనుగా చేయుడి అన్న క్రీస్తు ప్రభుని యొక్క గ్రేట్ కమిషన్, ఆయన యొక్క అంతిమ ఆజ్ఞను మనము శిరసా వహించి పాటించవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అలాగే ద క్లారిఫికేషన్ ఆఫ్ పెంతెకోస్తు, మరి 4వ అంశంగా పెంతెకోస్తు యొక్క వివరణ అపోస్తల కార్యాలు మరి ఈ 1వ అధ్యాయం పేతురు యొక్క ప్రసంగంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. పేతురు యొక్క ప్రసంగము మరి చాలా ఉద్వేగభరితమైందిగా, లేకపోతే ఒక వాస్తవాన్ని ఆయన చాలా బలంగా ప్రకటించిన వ్యక్తిగా మనకి కనబడతాడు. ఈ ప్రసంగంలో 3 విషయాలు కనబడతాయి. 1 ఇంట్రొడక్షన్ పరిచయం, 2 బాడీ ఆఫ్ ద సబ్జెక్ట్ వివరణ, 3 మరి అప్లికేషన్ అన్వయం. ఈ 3 విషయాలు ఆనాడు పేతురు ప్రసంగంలో మనకి తారసపడుతూ ఉన్నాయి. పేతురు ప్రసంగం చాలా క్లుప్తమైనది, అదే సమయంలో సరళమైనది, స్పష్టమైనది, ప్రబోధాత్మకమైనది, లేఖనానుసారమైనది, నిర్ణయాత్మకమైనది, నిర్మాణాత్మకమైనదిగా మనకిక్కడ కనబడుతూ ఉంది. పేతురు యొక్క ప్రసంగంలో క్రీస్తు ప్రభుని యొక్క నరావతారం ఉంది, క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమ మరణం ఉంది, క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానం ఉంది, క్రీస్తు ప్రభుని యొక్క ఆరోహణం ఉంది, క్రీస్తు ప్రభుని యొక్క 2వ రాకడ ఉంది. కాబట్టి ఇది ఒక సంపూర్ణమైన ప్రసంగంగా మనకి కనబడుతూ ఉంది. పేతురు యొక్క ప్రసంగం శ్రోతల అంతరాల్లోకి దూసుకుని వచ్చిన బాకులా మనకిక్కడ కనబడుతూ ఉంది. కాబట్టే పేతురు ఆనాడు చేసిన ఒక్క ప్రసంగానికి అప్పటికప్పుడు అక్కడికక్కడ 3,000 మంది రక్షణ పొందిన వారిగా మనకు కనబడతారు. ఒకేసారి ఒకే ప్రసంగానికి 3,000 మంది ఆదిమ సంఘంలో చేర్చబడ్డారు. కానీ విచారం, ఈరోజు 3,000 ప్రసంగాలు చేసిన ఒక్కడు కూడా రక్షింపబడ్డం కష్టమైపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. 5వది ద కమ్యూనియన్ అట్ పెంతెకోస్తు సహవాసాన్ని మనం అక్కడ చూస్తాం. ఆనాటి నుండి వారు ప్రతిదినమున కూడుకుంటూ రొట్టె విరుస్తూ ప్రార్థిస్తూ సహవాసాన్ని కలిగి ఉన్నవారుగా మనకి కనబడతారు. ఈరోజు ఈ సహవాసం కొదువైపోయింది, కరువైపోయింది. ఈరోజంటే పాండమిక్ సీజన్ కాబట్టి ఆలయాలు లేవు కాబట్టి రాలేకపోతున్నామని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఆలయం తెరవబడినా, ఎన్నో అవకాశాలున్నా, దేవుడు ఆరోగ్యమిచ్చి ఆయుష్ ఇచ్చి అనేక సార్లు తన చాచిన చేతులతో తన మందిరానికి ఆహ్వానించిన మీలో అనేక మంది ఎన్నో విశ్రాంతి దినములను దొంగిలించిన వారు ఉన్నారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కూడా మీరు విశ్రాంతి దినమును దొంగిలించారు, ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారు, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టారు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని గద్దిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఇలాంటి ఒక పాండమిక్ సీజన్, ఇలాంటి కరోనా వైరస్, ఇలాంటి కరోనా వైరస్ ఏమి కొత్త కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రపంచం మీదకి అనేక సార్లు అనేకమైన వైరస్లు వచ్చాయి. ఇక రాబోయే కాలంలో ఇంకా విపరీతంగా విస్తృతంగా పేర్లు కూడా పెట్టడానికి అవకాశం లేని భయంకరమైన రోగాలు, భయంకరమైన వైరస్లు ప్రపంచమంతటిని పీడించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరెప్పుడు నీవు దేవుణ్ణి తెలుసుకుంటావు? ఎప్పుడు దేవునికి భయపడతావు? ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకరిస్తావు? ఎప్పుడు దేవుని పట్ల ఆసక్తి కనుపరుస్తావు? ఎప్పుడు దేవునికి నీ కుటుంబంలో, నీ జీవితంలో స్థానమిస్తావు? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవలసిన అగత్యతను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ప్రసంగానికి 3,000 మంది స్పందించారు. వారందరూ బాప్తిస్మం పొందారు, ఆదిమ సంఘముగా ఆవిర్భవించారు.
ఆవిర్భవించిన తర్వాత వారు చేసిన పనులు ఏంటంటే, వారు లేఖనానుసారమైన డాక్ట్రిన్ని వారు వెతికారు. అనగా వారు సిద్ధాంతపరమైన బోధని, అనగా క్రీస్తు కేంద్రీకృతమైన విశ్వాస సంబంధమైన బోధతో వారు బలపడ్డారు. తర్వాత ఫెలోషిప్ని కలిగి ఉన్నారు. తర్వాత ద లార్డ్ సప్పర్, టేబుల్ ఆఫ్ లార్డ్ని వారు కలిగి ఉన్నారు. ప్రభు బల్లను వారు మరి నిత్యము కూడా కలిగి ఉన్నవారుగా కనబడతారు. వారి జీవితాల్లో ప్రేయర్, మోకాళ్ళ ప్రార్థన కనబడుతూ ఉంది. అలాగే వారి జీవితాల్లో బాప్తిస్మం కనబడుతూ ఉంది. వారి జీవితంలో ప్రైజ్ అండ్ జాయ్, అనగా స్తుతి మరియు ఆత్మను ఆస్వాదిస్తూ అనుభవించిన ఆనందం వారి జీవితంలో మనకి కనబడుతూ ఉంది. నీకుందా ఈ అనుభవం? నీ జీవితానికి ఇలాంటి పిల్లర్స్ నీ కుటుంబానికి, నీ సంఘానికి ఉన్నాయా? ఒకసారి మనం స్వీయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. విశేషించి వారు ఇలాంటి అనుభవాల నుండి వారు నేర్చుకున్న మరొక గొప్ప సాంప్రదాయం ఏంటి అనంటే, వారికి కలిగిన వాటన్నిటినీ సమిష్టిగా వారందరూ అనుభవించిన వారిగా మనకు కనబడతారు. అంటే పేదవాడికి కొదువ కనబడలేదు, ధనవంతుడికి ఏమీ కూడా మిగల్ల. ఎందుకంటే ధనవంతులు తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో సమానత్వం అనేది ఆ సహవాసంలో మరి క్రోడీకరింపబడ్డాన్ని మనం చూస్తాం. మన సంఘంలో అలాంటి సమానత్వం ఉందా? ఒకవేళ మరి కులపరమైన జాడ్యం, మతపరమైన మౌఢ్యం, లేకపోతే ధనిక పేద, పండిత పామర, ఎగువ దిగువ, ఎక్కువ తక్కువ, ఇలాంటి మరి ఆ ఎరుపు నలుపు, ఇలాంటి భేదాలు కొన్ని సంఘాల్లో ఉండడం వాస్తవమే ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటివి ఉన్న చోట పరిశుద్ధాత్ముడు నివసించలేడు. అందరం ఐకమత్యంగా, అందరూ శాంతితోనూ సమాధానముతోనూ సమృద్ధితోనూ సంతోషముతోనూ సమతుల్యంగా సామరస్యంగా సమాధానంగా మెలగాలి అనేది క్రైస్తవ సంఘం మనకి నేర్పే ఒక గొప్ప పాఠం. ఐకమత్యం అంటే ఏంటో ప్రపంచానికి నేర్పించింది క్రైస్తవ సంఘం. కాబట్టి అలాంటి సంఘంలో సభ్యులమైన మనందరం క్రీస్తునందు ఏకమై ఐక్యంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమిష్టి భాగస్వామ్యం అనేది చాలా అవసరం. ఈరోజు ఒకవేళ నీ ఉద్యోగాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, సిరి సంపదలను బట్టి, వెండి బంగారాలను బట్టి, ఒకవేళ ఇలాంటి పాండమిక్ సీజన్లో కూడా నీకేమీ కొదువు లేకుండా ఉన్నావేమో. కానీ నీ చుట్టూ ప్రపంచాన్ని చూడు, కనీసం తినడానికి కూడా మరి మెతుకులు లేక ఉద్యోగాలు కోల్పోయి, ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు కోల్పోయి, సంపాదన కోల్పోయి, జీవనోపాధిని కోల్పోయి, కనీసం పూట కూడా గడవని ఒక కటిక దారిద్ర్యంలోనికి నెట్టబడుతున్న వారు నీ చుట్టూ ఉన్నారు. రోగగ్రస్తులై మరి ఆ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. నీ వైపు దీనంగా మరి దోసిలొగ్గి నీ సహాయాన్ని ఆర్థించేవారు నీ చుట్టూ ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆదిమ సంఘంలో కలిగిన వాడు లేనివాడికి పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ సమానమైన స్థానాన్ని పంచుకున్నారు. వారందరూ సమిష్టి భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. అంటే ఆదిమ సంఘంలో కామనిజం మనకు కనబడదు. అనగా నా దగ్గర ఉన్నది మరి నీది అని చెప్పేది కాదా? లేదా ఆదిమ సంఘంలో కమ్యూనిజం కూడా కనబడదు. నీ దగ్గరే ఉన్నది నాది అని చెప్పే కమ్యూనిజం కూడా కనబడదు. కానీ హ్యూమనిజం, ఈ కామనిజం వద్దు, కమ్యూనిజం వద్దు, హ్యూమనిజం అనేది మన జీవితాలకి కావాలి. ఈ హ్యూమనిజంలో ఎక్కువ తక్కువలు ఉండవు. క్రీస్తునందు మనందరము ఒక్కరమే, ఒక్కటే, అందరము సమానమే. కలిగి ఉన్నవాడు లేనివాడికి పెట్టాలి. మరి అవసరతలో ఉన్నవాడికి నీ వితరణశీలత్వాన్ని, దాతృత్వాన్ని, ఔదార్యాన్ని తప్పకుండా నీవు కనుపరచాలి అని ప్రభు పేరట సేవకుడిగా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, పెంతెకోస్తులో పరిశుద్ధాత్ముని ప్రబల ప్రభంజనాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తే, పరిశుద్ధాత్మకు మూల భాషల్లో, హీబ్రూ భాష, గ్రీకు భాషల్లో వాడబడిన పదాలు రూహక్ అనే పదం, న్యూమా అనే పదం. దీని నుంచే న్యూమటాలజీ, పరిశుద్ధాత్మ శాస్త్రం ఉద్భవించింది. గ్రీకులో అయితే పారాక్లెట్ అనే మాటలు వాడబడ్డాయి. ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే, పరిశుద్ధాత్ముడు అనగా భూమి మీదకి దిగి వచ్చిన
పరలోక పాలకుడు. అదే సమయంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు నాయకాగ్రగణ్యుడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు కానీ ఒక శక్తివంతమైన, ఏడంతల శక్తివంతమైన వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ ఏడంతల శక్తిని మరి కనుపరిచే 7 గ్రీకు మాటలు ఉన్నాయి, వాటి అర్థాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే సమయం మనకు లేదు, కానీ మరొక సమయంలో నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఈ కోణంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన ఒక వాస్తవం ఏంటంటే, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడే ఒక మాట, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందుకు అనంటే, పరిశుద్ధాత్ముడు ఈరోజు నా జీవితంలో చేసే అతి శ్రేష్టమైన కార్యాలు ఏంటి అనంటే, నీవు పాపివి అని నిన్ను గుర్తు చేసేవాడు పరిశుద్ధాత్ముడే. అలాగే మన పాపాన్ని ఒప్పింపచేసి మనలో పశ్చాత్తాపం కలుగజేసి మన పాపాలను మనము కప్పుకొనక విడిచిపెట్టి మనము పాప పరిహారం పొందడానికి క్రీస్తు శిలువను ఆశ్రయింపచేసి గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించడానికి మనల్ని ప్రోద్బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఈరోజు మనకి ఆదరణకర్తగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మను మనము నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి చెవియొగ్గే నీవు నేను పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు, పరిశుద్ధాత్మను ఆయాస పెట్టకూడదు, పరిశుద్ధాత్మతో అబద్ధమాడకూడదు, పరిశుద్ధాత్మను నొప్పింప చేయకూడదు, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు, పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని గమనిస్తే, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగ సంబంధమైనను రాబోవు యుగ సంబంధమైనను పాప క్షమాపణ లేదు అని ప్రభువే చాలా స్పష్టంగా గద్దించి ఖండించి చెప్పడాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయం మనకు అర్థం కావాలంటే, ఒకరోజు ఒక రాజు మారు వేషంలో చెరసాలను దర్శించినప్పుడు అక్కడ ఒక ఖైదీని చూశాడు. ఆ ఖైదీ చెప్పుకున్న గోడంతా విని ఆ ఖైదీ మీద జాలిపడి అతనికి ఆ చెరసాల నుండి విడుదల చేయాలని అతడు తన మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆ రాజు ఆ ఖైదీని మాట అడిగాడు, నేను గనక ఇప్పుడు నిన్ను క్షమించి ఈ చెరసాల నుండి నీకు స్వేచ్ఛ ప్రకటించి విడుదల ఇచ్చాననుకో, నువ్వేం చేస్తావు అని చెప్పినప్పుడు ఆ ఖైదీ ఈ మాటలు అన్నాడు, నన్ను గనక మీరు ఆ రీతిగా మరి విడుదల కలుగు చేస్తే నాలో ఉన్న ఆ కక్ష కార్పణ్యాన్ని బట్టి కోపోద్రేకముతో పండ్లు కొరుకుతూ అతడు ఆ రాజుతో అన్న మాటలు, నన్ను బాధించిన వారందరినీ కూడా మరి అంతు చూడకుండా ఉండను అనే మాటలు అతడు మాట్లాడడం వల్ల ఇక ఆ మాటకు ఆ రాజు తనను విడుదల చేయాలి అనే అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మకు విరోధంగా గనక మనం మాట్లాడడం కూడా అలాంటిదే. మనం పొందుకోబోయే ఆ క్షమాపణను పోగొట్టుకుంటాం, విడుదలను పోగొట్టుకుంటాం, రక్షణను పోగొట్టుకుంటాం, మారు మనసును పోగొట్టుకుంటాం, చివరికి పరలోకపు పౌరసత్వాన్ని కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మను పొందుకున్న వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో 2 మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకటి, వారు దేవునిచే ఏర్పరచబడిన వారై ఎంచబడతారు. రెండవది, వారు క్రీస్తులో విమోచింపబడిన వారిగా గుర్తింపబడతారు. మూడవది, వారు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతారు. పరిశుద్ధాత్మ అనే సంచ కరువు చేత వారు ముద్రింపబడతారు. ఉదాహరణకి అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడడానికి సున్నతి యందు ముద్రింపబడినట్లుగా మనం చూస్తాం. రెండవది, క్రైస్తవుడు క్రీస్తులో అంటుకట్టబడుటను బట్టి
బాప్తిస్మమందు అతడు ముద్రింపబడిన వాడిగా కనబడతాడు. కానీ మూడవది, పరలోక పౌరుడుగా నిత్యత్వమును స్వతంత్రించుకొనుటకు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడవలసిన వాడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలాడ, ఒకడు పరిశుద్ధాత్మ యందు ముద్రింపబడుట ద్వారా అతనిని అపహరించే శక్తి సాతానుకు కానీ, లోకానికి కానీ, వ్యాధి బాధ, మరి కరువు, కాటకం, నష్టం, కష్టం, ఇరుకు, ఇబ్బంది, చివరికి కరోనా వంటి దానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు మీ సంఘ కాపరిగా నేను చెప్పే ఒకే ఒక మాట, మనందరము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్ముని చేత కమ్ముకొనబడవలసిన వారమై ఉన్నాం. మనము, మన కుటుంబాలు, సంఘము పరిశుద్ధాత్మ చేత మరి ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపును ఆస్వాదిస్తూ పరిశుద్ధాత్మ అనే సంచకరువుతో ముద్రింపబడి భద్రపరచబడినప్పుడు మనలను అపహరించే శక్తి అపవాదితో పాటు మరి దేనికి ఉండదు. మనము తప్పకుండా పరలోకపు పౌరసత్వాన్ని కలిగి ఉంటాం, పరలోకపు వారసత్వంలో కొనసాగుతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగా జీవము నాయంతరంగములో స్థిరమైన మనసును తన ముఖ పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. సమ్మతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢ పరచుము. ప్రార్థింతము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మానించుడుగు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప వలననే అయ్యున్నాము. రూపాంతర లూథరన్ సంఘం పక్షంగా ప్రసారం చేయబడుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్లో ఏకీభవించి వీక్షించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసుని కూడా దేవా నా ప్రభు నీ పరలోకపు ఆశీర్వాదాలతో నింపి పెంపార చేయమని ప్రాధేయపడుచున్నాము. నాయనా ప్రభా, మరి సుమారు 700 మంది వీక్షకులు గత వారం ప్రసారాన్ని వీక్షించడం
మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన అంశంగా కనబడుతూ ఉంది. ఈ వారం నాయన ప్రభుదేవ కార్యక్రమాన్ని వీక్షించిన వారు ఇంకా అనేకులకు దాన్ని నాయన ప్రభుదేవ ఫోన్స్ ద్వారా స్ప్రెడ్ చేయడం ద్వారా అనేక మంది సబ్స్క్రైబ్ చేసి అనేక మంది నా ప్రభుదేవ మరి ప్రభా ఇతరులకు దాన్ని సెండ్ చేయడం ద్వారా మరి అనేకులు నా ప్రభు నీ వాక్యం చేత పట్టబడ్డానికి, నీ వాక్యాన్ని ఆరాధనను ఆస్వాదించి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందుకొనడానికి గొప్ప కృప దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాము. సంఘ కాపరిగా నన్ను, నా కుటుంబాన్ని, సంఘ పాలక వర్గమంతటిని, వారి కుటుంబాలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన మా సంఘంలో నా ప్రభాదేవ నీ యందు మరి నాయన నిద్రించిన కీర్తిశేషులుగా నీ ప్రియమైన బిడలను నీ సన్నిధికి తెస్తూ ఉన్నాను. కీర్తిశేషులు బళ్ళా సత్యనారాయణ గారు మరి నా ప్రభాదేవ డయాలసిస్ పేషెంట్గా హార్ట్ ఫెయిల్ అయి మరి నీ యందు నిద్రించి ఉండగా వారు విడిచి వెళ్ళిన మరి కుటుంబం, భార్య, బిడలను మరి నాయనను ఆదరించండి, ఓదార్చండి. కీర్తిశేషులు సిబిల్ జకరయ్య గారిని నాయన నువ్వు తీసుకున్నావు, వారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని. కీర్తిశేషులు మంగన్న గారు కూర్మనపాలెం, వారు విడిచి వెళ్ళిన కుటుంబం. కీర్తిశేషులు మరి నాయన ప్రభా శ్రీమతి మార్కు సుశీలమ్మ గారు, వారి కుమారుడు మార్కు ప్రసాద్ బాబు గారి తల్లిగా సుశీలమ్మ గారిని నువ్వు పిలుచుకున్నావు నాయన. సుశీలమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబం అంతటినీ కూడా నువ్వు ఆదరించండి, ఓదార్చండి. దుఃఖ సాగరంలో ఉన్న వారికి నాయన ప్రభా నీవే తల్లిగా, తండ్రిగా నాయన సృజించిన వాడు భర్త అయి ఉన్నాడని మిమ్మల్ని అనాథలుగా విడువునన్న నీ వాగ్దానాలు ఆ కుటుంబాల పట్ల నెరవేర్చండి. అలాగే సంఘంలో కొంతమంది నా ప్రభా దేవ కరోనా నాయన వైరస్ సోకిన మరి జ్వరాలలో నా ప్రభ బారిన పడిన మరి వారికి సకాల వైద్య సేవలు అందించి వారిని సజీవ లెక్కల్లో నువ్వు కాపాడిన కుటుంబాలు ఉన్నాయి ప్రభా. ధనరాజు గారు ఇంకా నాయన హాస్పిటల్లో ఉన్నారు, వారిని తప్పకుండా సజీవ లెక్కల్లో కాపాడండి, స్వస్థపరచండి. అలాగే నాయన మా పిసిసి మెంబర్ ఝాన్సీ గారి భర్త నెహ్రూ గారు మరి నాయన ప్రభా అనారోగ్యం పాలైనప్పుడు నువ్వు ముట్టావు, లేవనెత్తావు, స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. అలాగే పరవాడ నాయన ప్రభా నివాసులు వారా నానిబాబు గారి కుటుంబం అంతా నాయన వారి మావయ్య గారు గొర్రె డేవిడ్ గారు, అత్తయ్య గారు, వారు కూడా కరోనా బారిన పడినప్పుడు నువ్వు ముట్టావు, స్వస్థపరిచావు. అలాగే ప్రియులు, ఆత్మీయులు బత్తుల ప్రభాకర్ గారి భార్య శ్రీమతి అనితా ప్రభాకర్ గారు, కుమారుడు మనోజ్ ప్రభాకర్, వారికి కూడా నువ్వు ఇచ్చిన గొప్ప స్వస్థత కొరకు, వెంటనే వారు కోలుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం కొరకు, ఆరోగ్యం కొరకు నీకు వందనాలు. అలాగే నాయన సూర్యబాబు గారి కుమార్తె జెస్సికా 10 సంవత్సరాలు లివర్ ప్రాబ్లంతో విఎస్జిహెచ్లో నాయన ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా ఆ చిన్న బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాలు వారికి దయచేయండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. ప్రతి కుటుంబం చుట్టూ నీ సిలువ రక్తాన్ని కంచిగా వేయండి. మా సంఘ నాయకులు డేవిడ్ సార్ నాయన చేసే ప్రయాణంలో తోడై ఉండండి. సమస్తంలో నాయన ప్రభాదేవ మా ఏఈఎల్సి మరి నాయన ప్రభా తండ్రి గారు అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కె పరదేశ్ బాబు గారిని దీవించి ఈ నెలలో తప్పకుండా జరగవలసిన కన్వెన్షన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏఎల్సి కన్వెన్షన్ జరగడానికి ఉన్న అవరోధాలన్నీ తొలగించి మన నాయన ఫెడ్రిక్ పరదేశ్ బాబు గారు 3వసారి ఏఎల్సి అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డానికి నువ్వు తప్పకుండా కార్యం చేసి జోక్యం చేసుకుని విజయం ఇమ్మని ప్రాధేయపడుచున్నాం. అలాగే నాయన విషాదకరమైన విషయాలుగా ఏఈఎల్సిలో ఎంతోమంది నాయన ప్రభ రెవరెండ్స్, పాస్టర్స్ నాయన కరోనా బారిన పడి నీ యందు నిద్రించారు ప్రభువా. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలు, సంఘాలని ఆదరించండి. కీర్తిశేషులు రెవరెండ్ ఆర్ మెర్సీ దేవరాజు గారు పెంటపాడు పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ ఆర్ జేమ్స్ గారు అడ్డాలపాలెం పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ వాసవి విజయకుమార్ గారు నంబూరు పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ టి లూథర్పాల్ గారు మంగళగుంటపాలెం పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ ఏవి రత్నం గారు నాయన ప్రభ కొర్రపాడు పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ జె కిషోర్ బాబు గారు బట్టిప్రోలు ప్యారిస్ పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ స్టాన్లీ గారు నాయన, కీర్తిశేషులు రెవరెండ్ ఆర్ జేమ్స్ గారు అడ్డలపాలెం పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ జి నాయన దేవదాసు రాజు గారు గోపాలపురం పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ ఏ జాన్సన్ గారు భీమవరం మోయర్ మెమోరియల్ చర్చ్ పాస్టర్ గారు నాయన, వారి తండ్రి గారు రిటైర్డ్ రెవరెండ్ కీర్తిశేషులు ఏ అప్పారావు గారు కుమారుడి చావుని
నాయనా ప్రభా బట్టి బెంగ పెట్టుకుని మనేదతో ఆయన కూడా హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారు ప్రభా. ఇద్దరు తండ్రి కుమారులు 2 రోజుల వ్యవధిలో చనిపోవడం మా ఏఈఎల్సీనే కలిసివేసింది. దేవా వారిని ఆదరించండి. కీర్తిశేషులు రెవరెండ్ ఎం జీవరత్నం గారు, నాయన ప్రభా కీర్తిశేషులు రెవరెండ్ ఏ శామ్యుల్ ఈస్ట్ గోదావరి సెనడ్ బిషప్ గారు, నాయన ప్రభ అక్కాబతుల శామ్యుల్ గారు తండ్రి గారు, కీర్తిశేషులు అక్కాబతుల చిట్టి గారు, వారిని కోల్పోయిన కుమారుడిగా శామ్యుల్ గారి కుటుంబాన్ని ఆదరించండి, వాదార్చ. కీర్తిశేషులు రెవరెండ్ కమల కరణ్ గారు, పొన్నుమండ ప్యారి పాస్టర్ గారు, కీర్తిశేషులు రెవరెండ్ దేవ గాన దీవెన రాజు గారు, శేషులు నాయన ప్రభ ఏఈఎల్సీలో ఎంతో గొప్ప మరి నాయన సువార్థికునిగా పనిచేసిన లెక్చరర్ గారు పూడి జోసఫ్ జయబాబు గారు రావులపాలెం, వారు కూడా నీ యందు నిద్రించారు. అలాగే మా ఏఎల్సీలో నాయన వెస్ట్ గోదావరి సిన నాయకులు డాక్టర్ పట్టా దేవరాజు గారి మేనల్లుడు, వారు కూడా నీ యందు నిద్రించి ఉండగా దేవా వీరందరూ విడిచి వెళ్ళిన కుటుంబాలని సంఘాలని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఆదరణకర్త సత్యస్వరూపియగు ఆత్మగా మాకు అనుగ్రహింపబడిన దేవ, ఈ కుటుంబాలన్నిటినీ కూడా మీరే ఆదరించి ఓదార్చమని, వారి కన్నీరు తొడవమని, దయచేసి మిగిలి ఉన్న సేవకులను నాయనా ప్రభ కుటుంబాలను సంఘాలను నాయన సజీవ లెక్కల్లో కాచి కాపాడమని మా ప్రభుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనుదిన ఆహారమును మాకు దయచేయము, మళ్ళా అపరాధం చేసి క్షమించులా మా అపరాధం క్షమించుము, శోధనలోకి తేకం దుస్తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. నిన్ను వేడుకోని బాహుగా స్తుతింతుము, పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలు.